కాసేపట్లో ఏపీ జిల్లాల కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సమావేశమవుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా జిల్లాలో పరిస్థితులపై చంద్రబాబుకు కలెక్టర్లు వివరించనున్నారు. చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తుండటంతో ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చంద్రబాబు కలెక్టర్లకు వివరించనున్నారు. ప్రజల భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. వేల సంఖ్యలో ప్రజా విన్నపాలు ఈ సదస్సులో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు బుధవారం నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు వివిధ అంశాలను జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విన్నపానికి జవాబుదారీ కల్పించేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ రీడ్రెసల్ గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, కలెక్టర్ సదస్సులో ప్రధానంగా చర్చించే అంశాలేంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాధించినటువంటి ప్రగతిపై అయితే మాత్రం ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి సదస్సు అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. ఏదైతే 6 నెలల కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి పాలసీలని అమలు చేసి ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించారు అనేటువంటి దానిపై కూడా ఇప్పటికే డిపిఆర్ ని తీసుకొని ఈ యొక్క సమావేశానికి రావాలని చెప్పి కూడా అయితే మాత్రం జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయితే మాత్రం తెలియజేసింది. మరి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు అధ్యక్షం జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఈ యొక్క సదస్సులు అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. జిల్లాలోని పరిస్థితులు కూడా చంద్రబాబుకు వివరించి అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించినటువంటి ప్రగతి, రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు చేరువ చేయాలనేటువంటి దానిపై కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం కలెక్టర్లతో సమావేశం నిర్వహించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఏపీ సచివాలయంలో మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే 26 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి చేరుకుంటారు. చేరుకున్నటువంటి అనంతరం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నాటికి సంబంధించి కూడా డాక్యుమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీ అమలుపై కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాబోయే 4.5 ఏళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి టార్గెట్ తో పనిచేయాలి అనేటువంటి దాన్ని ప్రధానంగా కూడా ఈ రోజు చర్చించబోతా ఉన్నారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్టీజీఎస్ సంబంధించి కావచ్చు, వినతులకు సంబంధించినటువంటి పరిష్కారం కావచ్చు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించినటువంటి అంశాలు, ఇలా పలు ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం జిల్లా కలెక్టర్లతో
మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయం, పశు సంవర్ధనకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఉద్వాసవనం, పౌర సరఫరాలు, అదేవిధంగా అటవీ శాఖ, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇలా పలు శాఖలపై కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఇక రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందించడమే ధ్యేయంగా కూడా జిల్లా కలెక్టర్లంతా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తేనే ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఒక పెద్ద పీట వేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 40 శాఖలకు సంబంధించి కూడా హెచ్ఓడీల నుంచి అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి అయితే మాత్రం ఈ రోజు తీసుకోబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. కాబట్టి ఇక ఆ డిపిఆర్ పరిశీలించినటువంటి అనంతరం కూడా చంద్రబాబు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా కలెక్టర్లతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. 4.5 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా లక్ష్యాలు, అంటే దాదాపుగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీల్లో దీపం కనెక్షన్ ఇప్పటికే కూడా ప్రతి మహిళకు సంవత్సరానికి 3 సిలిండర్లు అందిస్తామని చెప్పినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకం అమల్లోకి తెచ్చారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్ పెంచుతామంటూ కూడా వృద్ధులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే 4,000 రూపాయల పెన్షన్ కూడా వృద్ధులకి చేస్తున్నారు. కాబట్టి ఇక రాష్ట్రంలో ఇచ్చినటువంటి మరొక 4 హామీలు, సూపర్ 6 పథకాల్లో భాగంగా మొత్తం 6 హామీలని కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రజలకు ఇచ్చింది. మరి అందులో ఇప్పటికే 2 హామీలు అయితే మాత్రం నెరవేరాయి. కాబట్టి మరొక 4 హామీలకు సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు కసరత్తు ఇప్పటికే కూడా చేస్తా ఉన్నారు. దాదాపుగా ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కూడా మహిళలకు ఒక హామీ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో కూడా చంద్రబాబు అయితే మాట్లాడుతున్నారు. రాష్ట్రంపై పడుతున్నటువంటి భారాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించబోతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు దాదాపుగా కూడా రాష్ట్రంలో ఇప్పటికే కూడా ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నేపథ్యం ఉందో ఈ యొక్క అంశాలకు సంబంధించి ఈ రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి ప్రగతికి సంబంధించి కూడా చంద్రబాబు ఈ రోజు కలెక్టర్లతో కూడా మాట్లాడతారు. మాట్లాడేటువంటి అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఏపీ సచివాలయంలో ఈ యొక్క కలెక్టర్లకు సంబంధించినటువంటి సదస్సు అయితే మాత్రం జరగబోతా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇప్పటికీ కూడా సచివాలయ అధికారులు మొత్తం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఈ రోజు చంద్రబాబు భేటీ అనంతరం కూడా మరి కలెక్టర్ల సదస్సులో వాడు ఎలాంటి విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు అనేటువంటి దానిపై అయితే మాత్రం ఒక చర్చ అయితే మాత్రం ప్రధానంగా జరగబోతా ఉంది. ఎందుకంటే జిల్లాలలో వెనకబడినటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి దిశగా కూడా జిల్లా అధికారులు కొంత చొరవ చూపాలి. కాబట్టి మరి అలాంటి వాటిపై ఏదో ఒక ప్రతిపాదన తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి వీటన్నిటి ప్రతిపాదన అనంతరం కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క సదస్సులో కలెక్టర్లకి ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేయబోతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా కూడా శాలిని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్లే విధంగా కూడా కృషి చేస్తుందని చెప్పాలి. మరి అందులో భాగంగానే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసి రాష్ట్ర ప్రగతి కోసం అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం కూడా ఇప్పటికే అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తానడంలో కూడా ఎలాంటి సందేహం లేదని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ పవన్.